హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని వి మెగా టాకీస్ వద్ద ఉన్నాము. బాలకృష్ణ గారు నటించినటువంటి డాకు మహారాజ్ మూవీ ఈరోజు రిలీజ్ అయిందండి. సో బాబీ గారి డైరెక్షన్ లో వస్తున్న చిత్రం. ఈ మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. సో ఈ డాకు మహారాజ్ మూవీ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ డాకు మహారాజ్ మూవీనే కాదు, రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ కానీ, అలాగే రాబోతున్న వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ కానీ, ఈ మూడు మూవీలు మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. ఇంకా సపోర్ట్లో వారు బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ డాకు మహారాజ్ మూవీ పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ కి ఏ విధంగా అనిపించిందో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఎలా ఉందన్న? బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. సూపర్. ఎలా ఉందన్న మూవీ? సూపర్. డాకు మహారాజ్ సూపర్. సో ఎలా అనిపించింది బాలకృష్ణ గారి నట విశ్వరూపం? సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. డైరెక్టర్ బాగా చూపించాడు. భారీగా. ఎలా ఉందన్న సినిమా? బాగుందా? ఎలా ఉంది మా సినిమా? బాగుందా? సూపర్. బ్లాక్ సూపర్. ఎలా ఉంది? సూపర్ గా ఉంది సార్. సినిమా సూపర్ గా ఉంది. బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఎలా ఉంది సార్ డాకు మహారాజ్? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? సూపర్ బ్లాక్ బస్టర్ అసలు. సో అన్ని సూపర్ సినిమా. బాబీ కొల్లి గారు ఎలా చూపించారు బాలకృష్ణ? సూపర్. అసలు మ్యూజిక్ ఉంది. సూపర్ మ్యూజిక్. స్పీకర్ పగిలిపోతున్నాయి. పగిలిపోయిన ఆల్రెడీ రెండు. సూపర్. థ్యాంక్ యూ. ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంత బాగుంది. సో ఓవరాల్ గా నచ్చింది కదా మీకు? ఎలా ఉందన్న సినిమా? బాలకృష్ణ ఎలా అనిపించింది బాలకృష్ణ గారు డాకు మహారాజ్ గెటప్ లో? చాలా థ్రిల్లింగ్ అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్. అందరి యాక్టింగ్ ఎలా ఉంది? బాబీ డియోల్ యాక్టింగ్, హీరోయిన్స్ యాక్టింగ్, అందరి యాక్టింగ్ ఎలా ఉంది? భలే ఉంది యాక్టింగ్. సూపర్ సూపర్. ఓకే. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది సినిమా? రండి చెప్తారా అండి బ్రో. అది ఎలా ఉంది సార్? బాగుందా? బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంది? బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఫ్యామిలీ టోటల్ సూపర్. 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 ఎలా ఉంది? బాగుందా? సూపర్. ఎలా ఉంది? ఎలా ఉందన్న సినిమా? బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్. సో హీరోయిన్స్ యాక్టింగ్, ఓవరాల్ సూపర్. సో ఫ్యామిలీ అందరితో కలిసి సంక్రాంతి అందరు పిల్ల అంతా రావచ్చు. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్? బ్రహ్మాండంగా ఉంది. సూపర్ డూపర్. బాలకృష్ణ గారి నట స్వరూపం ఎలా ఉంది? అడిగే పనే లేదు. సో నచ్చింది మీ అందరికి? హ్యాపీ? బాలకృష్ణ గారు ఫస్ట్ హాఫ్ రోరింగ్, సెకండ్ హాఫ్ హంటింగ్. ఓకే సార్. ఎలా ఉంది సార్? ఎలా ఉంది మూవీ? చెప్పండి ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఓకే. ఎలా ఉంది సార్? చాలా బాగుంది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్టర్ సూపర్. ఎలా ఉందండి? భారీ సినిమా. బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. హైలైట్ సినిమా. హైలైట్. బ్రహ్మాండంగా. ఎలా ఉంది? సూపర్ డూపర్. సూపర్ డూపర్. సూపర్ డూపర్. బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా ఉంది? హైలైట్. సంక్రాంతి విన్నర్ బాలకృష్ణ అంటారా? సంక్రాంతి బాలకృష్ణ గారే. బాలకృష్ణ గారు. అందులో బాబీ కొల్లి గారు ఎలా చూపించారు? సూపర్ గా చూపించారండి. ఫ్యాన్స్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు. ఓకే అండి. ఎలా ఉంది సార్? సంక్రాంతిని బాలయ్య అడ్డా అని ఎవరు దాన్ని మార్చలేరు, ఎవరే గానీ దాన్ని తిరిగి రాయలేరు. అది రాయడం ఓన్లీ బాలయ్య వాళ్ళ కర్మ అవుతుంది. సీన్స్ గానీ ఒక్కో ఎపిసోడ్ గానీ చాలా హైట్, సెంటిమెంటల్ గా కూడా బాలయ్య చాలా గుండెగా హత్తుకున్నాడు. సూపర్ బ్లాస్టర్ గా హిట్ అవుతుంది సినిమా. ఎలా ఉందన్న సినిమా? మాత్రం హైలైట్ అండి. సినిమా సంక్రాంతి అంటేనే బాలయ్య, బాలయ్య అంటేనే సంక్రాంతి. మళ్ళీ డాకు మహారాజ్ గా చరిత్ర సృష్టించడానికి మళ్ళీ ముందుకు వచ్చాడు. దట్ ఈస్ బాలయ్య. డైరెక్టర్ గారు ఏ విధంగా చూపించారు? పిక్చరైజేషన్ చాలా సూపర్ గా ఉందండి.
స్టోరీ పరంగా కానీ సెంటిమెంట్ పరంగా కానీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ గానీ ప్రతి ఒక్క మాస్ ఆడియన్స్ గానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసే విధంగా తీర్చిదిద్దిన బాబీ కొల్లి గారికి ధన్యవాదములు. అలాగే తమన్ గారి మ్యూజిక్ అంటే బాక్సులు బద్దలైపోయినాయండి. మరి ఇంకా దాంట్లో నో డౌట్ అండి. చాలా చాలా సూపర్ #1 సూపర్ డూపర్ హిట్. సంక్రాంతి సూపర్ హిట్. సంక్రాంతి పండుగ రేపు వస్తుందో లేదో గానీ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిపోయింది. జనవరి 12 సంక్రాంతి వచ్చేసింది. చాలా హ్యాపీ మూవీ అండి. చెప్పండి సార్, బాలకృష్ణ గారి నట విశ్వరూపం ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎక్కడ కూడా ఒక్క మూవీ కూడా ఇట్లా బాగాలేదు అని లేకుండా వరుసగా హ్యాట్రిక్ కొట్టుకుంటూ చాలా హైలైట్ గా చేశారు. చాలా హైలైట్ గా చేశారండి. సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది బాలకృష్ణ గారిది? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆయనే పోటీ. ఓకే, చెప్పండి. మళ్ళీ హీరోయిన్స్ యాక్టింగ్ అయితేనేమి, విలన్స్ యాక్టింగ్ అయితేనేమి, అందరి యాక్టింగ్ ఎలా ఉంది సినిమాలో? చెప్పండి సార్. సూపర్ బంపర్ హిట్. సంక్రాంతి సెంటిమెంట్ బాలయ్య బాగా కలిసి వచ్చింది. సూపర్ బంపర్ హిట్. అదిరిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ ఇంకా అల్టిమేట్ గా ఉంది. సూపర్ గా ఉంది సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా ముఖ్యంగా చాలా ఫ్యామిలీ ఆడియన్స్ కి ప్రతి ఒక్కరికి కూడా చాలా బెస్ట్ అయిన మూవీ అండి. బెస్ట్ మూవీ. చెప్పండి సార్, ఎలా ఉంది? బాగుంది సినిమా, చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ యాక్షన్ ఫిల్మ్ లాగా తీశారు. బాగుంది. బాబీ కొల్లి గారు ఎలా చూపించారు బాలకృష్ణ గారు? ఎక్స్ట్రాడినరీ ఉందమ్మా. చాలా రేంజ్ లో ఎలివేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని రీచ్ అయినారా బాబీ కొల్లి గారు? మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్. అంటే సంక్రాంతి కరెక్ట్ సినిమా ఇది. యాక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. తమన్ బాగా చాలా బాగా ఇచ్చాడు. అలాగే మనకి స్టోరీ పరంగా అందులో యాక్ట్ చేసిన అందరి యాక్టింగ్ ఎలా ఉంది? విలన్స్ చాలా బాగా ఉంది. దీంట్లో ఎమోషన్ కూడా ఇన్వాల్వ్ ఉంది. చిన్న పాప యాక్టింగ్ ఎలా ఉంది? పాప కూడా బాగానే ఉందమ్మా. ఇద్దరు ఉన్నారు దీంట్లో. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు, బాగా చేశారు. అలాగే మనకి డాకు మహారాజ్ గెటప్ లో బాలకృష్ణ గారు ఎలా అనిపించారు? అది చెప్పాను, యాక్షన్ సీక్వెన్స్ ఎక్స్ట్రాడినరీ వచ్చినాయి. అలాగే మనకి సమరసింహారెడ్డి టైప్ లో ఉండే సీన్ ఉందంటున్నారు. కొత్త యాక్షన్ సీక్వెన్సెస్ మోడర్న్ గా తీశారు చాలా. టోటల్ గా ఓవరాల్ గా ఏం చెప్తారు సంక్రాంతి పండుగకి? ఓకే, ఫ్రెండ్స్ విన్నారు కదా పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాటల్లో డాకు మహారాజ్ మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరికి చూస్తారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DMAll in 1. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.